మా రిషి గారిని వీడియో తీస్తున్నా అని చెప్పి పాపం ఎంత ఇబ్బందిగా వస్తున్నాడు. అయితే మా మేనమామ కూతురు వచ్చిందని చెప్పాను కదా, ఇంకా కొంతసేపు ఉండి వాళ్ళతోటి లేటుగా వెళ్దాంలే అనుకున్నా. కానీ అప్పటికే నాకు ఈవెంట్ చెప్పిన అమ్మాయి పద్దాక ఫోన్ చేస్తా ఉంది, ఇంకా స్టార్ట్ అవ్వలేదా అని చెప్పి. ఆటోలో మా వాళ్ళతో పాటు బస్ స్టాండ్ వరకు వెళ్ళి ఇంకా బస్ స్టాండ్ దగ్గర దిగి అక్కడ నుంచి ఇంకో అమ్మాయి రావాలని చెప్పి కొంతసేపు వెయిట్ చేశాను. అమ్మాయి వెంటనే వచ్చింది కానీ కాకపోతే బస్సే కొంచెం లేట్ గా వచ్చింది. ఇంట్లో ఉంటే ఏం తెలియట్లేదు కానీ బయటకు వస్తే ఎండ మాత్రం మామూలుగా లేదు. అవును, ఇంతకీ మేము ఏ ఊరు ఈవెంట్ కి వెళ్ళామన్నది ఇంకా చెప్పలేదు కదా. మేము వెళ్ళింది విజయవాడ ఈవెంట్ కి అనమాట. మేము వెళ్ళింది ఎంట్రీ కాదు, వెల్కమ్ కి, అంటే ఫ్లవర్స్ తో వెల్కమ్ చెప్పడానికి. అది కూడా 4 మెంబర్స్ వెళ్ళాము. అంటే గుంటూరు నుంచి 2 మెంబర్స్ వెళ్ళాము, ఇంకా విజయవాడ నుంచి ఇంకో 2 మెంబర్స్ వస్తారనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అన్నట్టు అయింది మా పరిస్థితి. అర్థం కాలేదు కదా అసలు ఏమైందంటే, మాకు ఈవెంట్ చెప్పిన అమ్మాయి మీరు ఆఫ్టర్నూన్ 2 కల్లా స్టార్ట్ అవ్వాలి, ఎందుకంటే అక్కడ 3:30 కల్లా స్టార్ట్ అవుద్దంట అని చెప్పింది. అయితే మేము వెళ్ళిన టైం కి అక్కడ స్టార్ట్ అయిన టైం కి అసలు సంబంధమే లేదు. అసలు స్టార్ట్ అయ్యేటప్పటికి టైం ఎంత అయిందో తెలుసా, నైట్ 10:30 దాటింది అనమాట. నాతో పాటు వచ్చిన అమ్మాయి అయితే నేనేదో కావాలని చేసినట్టుగా నన్ను అంటుంది. అసలు ఇంత లేట్ అయిద్దని తెలిస్తే నేనే వెళ్లేదాన్ని కాదు. సర్లే గానీ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వటం మర్చిపోవద్దే.